పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకం యొక్క ఉపోద్ఘాత పరిశీలనలో ఫిలిప్పీ పత్రిక అధ్యయనాన్ని ముగించుకున్నాం. ఈ తరగతి నుండి కొలస్సీలకు వ్రాయబడిన పత్రికను ధ్యానిస్తున్నాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కొలస్సీలోని నమ్మకమైన సహోదరులను సంబోధించి పౌలు ఈ పత్రికను వ్రాశాడు. ఇట్టి ఆశీర్వచనాన్నే ఎఫెసీ విశ్వాసులకు కూడా ఆపాదిస్తూ పౌలు వ్రాశాడు. దైవ సేవకులము విశ్వాసులమైన మనలను ఈ ఆశీర్వాదాలు ఎంతగానో ఉజ్జీంపచేస్తాయి. మనము మన సంఘాల్ని చూచినప్పుడు ఆ కొద్ది గుంపు దేవునిచే నమ్మకస్తులని ఎంచబడుతున్నారనేది మనకెంతో ప్రోత్సాహం కలిగిస్తుంది. విశ్వాసులై సంఘాల్లో కనిపించే చిన్న చిన్న గుంపులు ఎల్లవేళలా నమ్మకస్తులై ఉన్నారు. ఇట్టి విశ్వాసులైన నమ్మకస్తులను ఉద్దేశించియే పౌలు ఈ పత్రికలు వ్రాస్తూ వచ్చాడు. ఎఫెసీ పట్టణము నుండి 160 కిలోమీటర్లు, లవొదికయ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలస్సీ పట్టణం ప్రపంచములోనే అత్యద్భుతమైన లేక అందమైన చోట్లలో ఒకటై ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములోని సంఘాలకు ఎఫెసీ సంఘము తల్లి సంఘము అని మనం చెప్పుకోవచ్చు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, సార్దీస్, తుయతైర, ఫిలదెల్ఫియా, లవొదికయ అనే ఈ సంఘాల్లో ఎఫెసు సంఘము మొదటిది. ఎఫెసులో పౌలు జరిగించిన పరిచర్యకు మిగిలిన 6 సంఘాలు ప్రత్యుత్పత్తి అయి ఉన్నాయి. ఎఫెసీ పరిచర్య నుండి ఈ 6 సంఘాలు జన్మించాయి. రోజుకు 6 గంటల చొప్పున పౌలు 2 సంవత్సరాలు తురన్ను పాఠశాలలో నిర్వహించిన బోధన పరిచర్యకు ఫలితంగా స్ముర్న నుండి లవొదికయ వరకైనట్టి 6 సంఘాలు ఉద్భవించాయి. ఈ విధంగా తురన్ను పాఠశాల పరిచర్య ద్వారానే కొలస్సీ సంఘము కూడా స్థాపించబడింది. అయితే పౌలు ఎన్నడూ ఈ సంఘాన్ని గాని కొలస్సీ విశ్వాసులను గాని ఎరిగి ఉండలేదు. ఈ విషయము కొలస్సీ పత్రికలో ఎంతో వివరంగా తెలియచేయబడింది. పౌలు పరిచర్య చేసినట్టుది పౌలు పరిచర్యకు ముఖ్య కేంద్రంగా ఉన్న ఎఫెసు సంఘానికి వస్తూ పోతూ ఉండిన కొందరు కొలసీయులు పౌలుకు తెలుసు. పౌలు జీవించిన ఆ దినాల్లో ఎఫెసు పట్టణం సముద్ర తీర ప్రాంతంగా ఉంది. పౌలు దినాల్లో ఎఫెసు పట్టణం సముద్ర తీరం ప్రక్కనే ఉంది. కాని ప్రస్తుత దినాల్లో కాలక్రమంలోని మార్పుల వల్ల ఎఫెసీ పట్టణం సముద్ర తీరానికి 3 మైళ్ళ దూరంలో ఉంది. రోమా, కొలస్సీ పట్టణాలకు ఎందరో వస్తూ పోతూ ఉండే కారణంగా పౌలు కొలస్సీ విశ్వాసులను ఎరిగి ఉన్నాడు. కాని కొలస్సీ సంఘములో అనేకుల్ని పౌలు చూడలేదు. ఆ సంఘాన్ని దర్శించనూ లేదు. కొలస్సీ సంఘము యొక్క ఒక భాగము ఫిలేమోను ఇంటిలో కూడుకునేవారు. పౌలు ఫిలేమోనును, ఫిలేమోను దాసుడు పారిపోయిన ఒనేసిమును ఎరిగినవాడై ఉన్నాడు. కొలస్సీ పత్రికలో పౌలు కొలస్సీ సంఘ కాపరి అయిన ఎపెఫ్రా పేరును కూడా పేర్కొన్నాడు. బహుశా ఎపెఫ్రాయే కొలస్సీ సంఘం యొక్క స్థాపకుడు, సంఘ కాపరి అయ్యుంటాడు. కొలస్సీ సంఘము 3 రకాల సమస్యలను ఎదుర్కొంది. ఒకటి వేదాంతపరమైన సమస్య,
2 జ్ఞానపరమైన సమస్య, 3 చట్టపరమైన సమస్య. వారి విశ్వాసాన్ని జ్ఞానము ముట్టడించింది. ఈ విధంగా ప్రతి తరములో కూడా విశ్వాసాన్ని మానవ జ్ఞానం అడ్డగించడానికి చూస్తుంది. కొలస్సీ విశ్వాసుల విశ్వాసాన్ని తత్వజ్ఞానము అడ్డగించబోయిన కారణంగా పౌలు వారిని మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత ఎవడూ మిమ్మల్ని పాడు చేయనివ్వకుండాని హెచ్చరించాడు. ఈలోక జ్ఞానము ఎంతో బలంగా వారి విశ్వాసంపై దాడి చేసింది. చట్టపరమైనట్టి సమస్య అనగా ధర్మశాస్త్ర సంబంధమైన సమస్య. ఈ సమస్య గలతీయులకు కూడా ఎదురయింది. ధర్మశాస్త్ర సంబంధమైన యూదులు కొందరు తమ ధర్మశాస్త్ర చట్టాన్ని గలతీ విశ్వాసులపై మోపబోయినట్టే కొలస్సీ సంఘములో కూడా కొందరు ఈ విధంగా చేయబోయారు. మానసిక జ్ఞానము మనిషికి ఎల్లవేళలా దాని ఎడల ఆసక్తి కలిగిస్తుంది. మానసికపరమైన అద్భుతాలకు ప్రచారం జరిగేటప్పుడు ప్రజలు ఎంతగానో గుమిగూడతారు. ఆత్మల ప్రపంచం లోనిదంతా పరిశుద్ధాత్మ సంబంధమైనదే అని అనేకులు నమ్మినట్టే మానసిక అద్భుతాలు కూడా దైవ సంబంధమైనవి అని నమ్ముతారు. మరణించిన వారితో సంభాషించడం లాంటివి పరిశుద్ధాత్మ సంబంధమైనవని నమ్ముతారు. ఈ విధంగా కొలస్సీయులు స్వప్నాలు, దర్శనాలు, దేవదూత ఆరాధన మొదలైన వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటూ వచ్చారు. తురన్ను పాఠశాలలో పౌలు ఈ పరిచర్యలో శిక్షణ పొందిన ఎపఫ్రాకు ఈ అంశాల్ని, ఈ సమస్యల్ని పరిష్కరించడం మించిన భారమైంది. ఈ విధంగా తన సంఘములోని సమస్యల నిమిత్తం ఎపఫ్రా పౌలు సహాయం కోరాడు. యవన సేవకులు, అనుభవజ్ఞులు, పెద్దల సహకారాన్ని కోరేటట్లుగానే ఎపఫ్రా పౌలు సహకారాన్ని కోరాడు. ఈ విధంగా ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలెమోను సంఘాలకు పౌలు చెరసాల్లో నుండి ఉత్తరాలు వ్రాశాడు. ఎపఫ్రా పౌలును రోమాలో కలుసుకొని తెలియజేసిన కొలస్సీ సంఘ సమస్యలకు పౌలు పరిష్కారాన్నిచ్చాడు. ఎఫెసీ పత్రిక సంఘాన్ని గూర్చినదై ఉండగా కొలస్సీ పత్రిక సంఘము యొక్క క్రీస్తును గూర్చి తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక క్రీస్తు యొక్క సంఘాన్ని గూర్చి తెలియజేస్తూ ఉండగా కొలస్సీ పత్రిక సంఘం యొక్క క్రీస్తును గురించి తెలియజేస్తుంది. ఈ విధంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చిన సందేహాలు, ప్రశ్నలు కొలస్సీ సంఘములో తల ఎత్తాయి. క్రీస్తును గూర్చి వారేం తలంచారో ఆ తలంపులతో కొలస్సీ విశ్వాసులను హెచ్చరిస్తూ లేక వారిపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఉదాహరణకు, ఒక జీవి ఇంకొక జీవికి, ఇంకొక జీవి మరొక జీవికి జన్మాన్నిస్తూ ఆ విధంగా ఈ సృష్టి ఉత్పత్తి అయిందన్నట్టు వారు క్రీస్తుని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి ఎంతో సామాన్యంగా తలంచారు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు అనే సత్యం యొక్క విలువకు ఎంతో తక్కువగా ఎంచడం క్రీస్తు దైవత్వంపై జరిపిన దాడి అయ్యుంది. యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు. ఈనాటికి క్రైస్తవులనిపించుకుంటూ క్రీస్తు దైవత్వాన్ని నమ్మని వారు, పేరుకు మాత్రం క్రైస్తవులము అని పిలువబడుతున్నవారు లక్షల కొలదిగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వమంటే ఆయన దేవుడయుండి మానవ రూపిగా వచ్చిన సత్యాన్ని కొలసీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లోని ఇతర చోట్ల కంటే కూడా ఎంతో వివరంగా తెలియజేశాడు. ఈ విధంగా ఇట్టి గొప్ప అంశాలు పౌలు పరిచర్య ద్వారా అందించబడ్డాయి. కొరింథీ విశ్వాసులు కలిగి ఉన్న సమస్యల గుండా కాపరత్వ అంశాన్ని గురించి, పరిచర్యను గురించి కొరింథీ పత్రికల్లో అత్యుత్తమమైన సత్యాలు బోధించబడ్డాయి. క్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చిన కొలస్సీయుల సమస్య ద్వారా కొలస్సీ పత్రిక ఇవ్వబడింది. కొలస్సీ పత్రికలో క్రీస్తు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు అనే సత్యమే గాకుండా క్రీస్తును కలిగి ఉండుట సమస్తము కలిగి ఉండుటే అని, క్రీస్తును కలిగి లేకపోవడం సమస్తము కోల్పోవడమే అని కూడా తెలియచేయబడింది. ఈ పత్రికలో క్రీస్తు యొక్క సర్వ సమృద్ధి తెలియచేయబడుతుంది.
క్రీస్తు యొక్క దైవత్వంపై జరిగిన దాడిని బట్టి ఎంతో ప్రేరణాత్మకమైన సందేశాలు, అందలి సత్యాలు పౌలు కలము నుండి వెలువడ్డాయి. క్రీస్తే మన సర్వం, అన్నిటికీ చాలినవాడు ఆయనే అనే సత్యము కూడా ఈ పత్రిక మనకు బోధిస్తుంది. ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత అయుంది. దేవుడిగా నిర్ధారించబడిన యేసుక్రీస్తుకు దేవునికివ్వవలసిన స్థానాన్ని, దేవునికివ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వాలని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. లూకాసు వార్త 14వ అధ్యాయములో యేసు ప్రభువుకు మొదటి స్థానము ఇవ్వకపోయినట్లయితే ఆయన శిష్యరికానికి అర్హులం కామని తెలియచేయబడింది. తల్లిదండ్రులు, పిల్లలు, మరెవరైనా కాని క్రీస్తు తర్వాతనే కఠినమైన మాటలని పిలువబడిన ప్రభు మాటల్లో ఆయన నిమిత్తము దేనినైనా ఎవరినైనా వెనక పెట్టాలనేది ఒకటై ఉంది. యేసు ప్రభు తమకేమైనా అయ్యున్నాడని ఎవరైనా అనుకుంటే అట్టివారికాయన సర్వస్వం, సమస్తం కావలసి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు మన సర్వస్వం, సమస్తం అయ్యే వరకు ఆయన మనకు ఏదొకటి కాజాలడు. ఉదాహరణకు ఆయన మనకు సహాయకుడుగానో, వైద్యుడిగానో, అవసరాలు తీర్చేవాడుగానో, ఏదో ఇచ్చేవాడు, చేసేవాడు కావాలనుకున్నప్పుడు వీటన్నిటికంటే ముందు ఆయన మన రక్షకుడు కావాలి. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత గలవాడు, సర్వ సమృద్ధుడు. యేసుక్రీస్తు దేవుని యొక్క సంపూర్ణత అయ్యున్నాడు. యేసుక్రీస్తు దేవుని సంపూర్ణంగా వ్యక్తీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్న ప్రకారం ఆయన నీ వ్యక్తిగత జీవితములో నీ ప్రభువై, నీ దేవుడై నీ జీవితములో ప్రథమ స్థానాన్ని నీ నుండి పొందేవాడై ఉండాలి. నీవాయనకు ప్రముఖ స్థానాన్నివ్వాలి, ప్రభువుగా అంగీకరించాలి. ఈ విధంగానే ఆయన మన సర్వస్వం కాగలడు. ఇట్టి గొప్ప సత్యాలన్నిటినీ కొలస్సీ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాస పాత్రలైన కొలస్సీ పట్టణ సంఘాన్ని సంబోధిస్తూ పౌలు కొలస్సీ పత్రికను వ్రాశాడు. ఆయా సంఘాలకు పౌలు ప్రేరణాత్మకమైన తన ఉత్తరాలు వ్రాయడంతో పాటు వారి కోసం ప్రార్థిస్తూ వచ్చిన విధంగా కొలస్సీ విశ్వాసుల కొరకు కూడా ప్రార్థించాడు. ఇక పౌలు కొలస్సీల కొరకు ఎందుకు ప్రార్థించాడు? వారి కొరకు అతడు చేసిన విజ్ఞాపన వివరాలు వారెలా తెలుసుకున్నారు, లేక వారెలా అతని ప్రార్థనలో చోటు చేసుకున్నారు మొదలైన విషయాల కొరకు మొదటి అధ్యాయాన్ని పరిశీలించాలి. విశ్వాసులు దేవుణ్ణెంతగా ప్రేమిస్తారో తమ సాటి విశ్వాసులను అంతగా ప్రేమిస్తారు అనేది మొదటి అధ్యాయము మొదటి భాగములో వివరించబడింది. మొదటి అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపెఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినాడు. ఈ విషయాల ఆధారంగా తిరిగి జన్మించి క్రీస్తు శరీరమయున్న సంఘములో క్రీస్తులో భాగస్థులైన కొలస్సీ విశ్వాసుల కొరకు పౌలు ప్రార్థించాడు. ఎవరైతే క్రీస్తు విశ్వాసులుగా మారారని పౌలు ఎప్పుడైతే వినడం జరిగిందో అప్పటి నుండి వారి కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు. గతములోని ఎఫెసీ పత్రిక ధ్యానములో విన్నట్లుగా మన ప్రార్థనలైతే సాధారణంగా త్రాగుబోతులు, వ్యాధిగ్రస్తులు, నిరుద్యోగులు, కుటుంబ సమస్యలు కలిగి పేదరికము, దుఃఖములో ఉన్నవారు, ప్రియుల్ని కోల్పోయినవారు, ఇటువారి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తాం. కాని పౌలు యొక్క ప్రార్థన జాబితా అట్టిది కాదు.
ఎంతోమంది ఖైదీలు, ఆయా రకరకాలుగా బాధింపబడ్డవారు పౌలుకు కూడా తెలుసు. కాని తన ప్రార్థన వారి కోసం కాక, ఎవరైతే క్రీస్తునందలి విశ్వాస జీవితములోనికి ప్రవేశించారో అట్టివారి కోసమై ప్రార్థించాడు. వీరి కోసం ఏం ప్రార్థించాడంటే, వారి ఆర్థిక అవసరాలు తీర్చబడాలి, వారు జైల్లో నుండి విడుదల పొందాలి, వారి బాధలు స్వస్థపరచబడాలి అనేవి కాదుగాని, దేవుడు వారి నుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకొని ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేచనలు పొందినవారు కావాలని పౌలు ప్రార్థించాడు. మనమైతే కొనుగోలు వస్తువుల జాబితాను పట్టుకొని ప్రార్థనా గదిలోనికి ప్రవేశిస్తాం కదండి. తాను వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారి ఎడల దేవునికి గల కోరికను వారు తెలుసుకోవాలని పౌలు కోరుతూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన విషయాలను వారు తెలుసుకోవాలని పౌలు వారిని కోరాడు. మొదటి అధ్యాయం 10వ వచనములో, మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులునుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాం. పౌలు ప్రజల కొరకు ప్రార్థించినప్పుడెల్లా వారి కొరకు ఏం ప్రార్థించాడు అనేది తెలుసుకోవడం ఎంతో అద్భుతమైన విషయం. క్రీస్తు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్న రీతిగా నూతన నిబంధన అంతట్లోకెల్లా కొలస్సీ పత్రిక నుండి యేసుక్రీస్తు యొక్క దైవత్వపు వ్యక్తిత్వాన్ని గూర్చి ఎంతో శ్రేష్టమైన సమాచారం మనం పొందుతాం. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపమై సృష్టించబడిన వాటిలో సృష్టి అంతటిలో ప్రథముడై ఉన్నాడు గనుక ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం పరలోకంలోనివే గాని భూమిపైనున్నవే గాని సింహాసనాలైన ప్రభుత్వాలైన అధికారులైన సమస్తము ఆయన నిమిత్తమే చేయబడ్డాయి. ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా, సమస్తానికి ప్రారంభకుడుగా, సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేచుటలోనూ మొదటివాడై ఉన్నాడు. యేసుక్రీస్తు దైవత్వపు వ్యక్తిత్వంపై జరిగిన దాడిని బట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని అడ్డగించబోయిన సిద్ధాంతాలకు పౌలు ఏ విధమైన పరిష్కారాన్నిచ్చాడో ఈ వాక్య భాగము ద్వారా గమనించాలి. సత్యవిరుద్ధమైన వారి నమ్మకాలను పౌలు యేసుక్రీస్తు వ్యక్తిత్వమును గూర్చి దేవుడతనికి ప్రత్యక్షపరిచిన దైవత్వపు మర్మాలను ఈ విధంగా తెలియజేశాడు. మీయందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడన్న సంగతిని దేవుడు మీకిప్పుడు బయలుపరుస్తున్నాడని తెలియజేశాడు. యేసుక్రీస్తును గూర్చినట్టి ఈ సత్యము ఎంతో అద్భుతమైనది. క్రీస్తు ఎవరై ఉన్నది చెబుతూ ఆయన ఏం చేశాడనేది కూడా పౌలు ఈ పత్రికలో తెలియజేస్తూ వచ్చిన సత్యం ఎఫెసీ పత్రికలో కూడా ప్రస్తావించాడు. క్రీస్తు సంఘం కోసమేమి చేశాడంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఆయన రక్తం వలన మనకు విమోచనము, పాప క్షమాపణ కలుగుచున్నాయి. మరియు ఆయన యందు సర్వసంపూర్ణత నివసించాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సమస్తమును క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలనేది తండ్రి కోరికయుంది. గతకాలమందు దేవునికి దూరస్థులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఇది యేసుక్రీస్తు మన కొరకు చేసినదయుంది. సువార్త ద్వారా జరిగిన
ఇట్టి అద్భుతము గొప్ప విషయం కాదా? ఇక క్రీస్తు మన కొరకు చేసిన ఈ విషయాన్ని ఎట్లు మనము సమన్వయపరుచుకోగలం? అంటే సువార్త సత్యాన్ని సంపూర్ణంగా నమ్మి క్రీస్తులో స్థిరంగా నిలిచి ఉండడం ద్వారానే ఇందలి లాభాలను, ప్రయోజనాలను స్వంతం చేసుకోగలం. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడనే సత్యము ఎడలనైన నమ్మకము నుండి ఎన్నడూ తప్పిపోకూడదు. ఈ సత్యము ప్రతి మనిషిని దర్శిస్తూ లోకమంతా వ్యాపించింది. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారినవారై ఇంటివలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. క్రీస్తులో నివసించుట అనే దానికి ఈ వాక్యము ఆచరణయోగ్యమైన వివరణ ఇచ్చింది. ఈ 2వ అధ్యాయములో మనము క్రీస్తులో ఉండడం ద్వారా సమస్తము కలిగి ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు శక్తి ద్వారా విను ప్రతివారికి మనము వెళ్లే చోటులెల్లా సువార్తను నమ్మిన మనము సువార్తను అందించగలం. పౌలు ఈ పరిచర్యలు కూడా ఇలాగే జరిగింది. ఇక క్రొత్త నిబంధనలోని ప్రాథమిక సత్యాల్లో ఒకటైన క్రీస్తులో జీవించుట అనే అంశాన్ని పౌలు కొలస్సీ పత్రికలో వివరించాడు. క్రీస్తులో ఉండుట అనే ఈ మాట క్రొత్త నిబంధనలో 172 సార్లు ఉదహరించబడింది. అందరిలోకెల్లా పౌలు ఈ మాటను ఎక్కువ సార్లు ఉపయోగించాడు. చెక్కబల్లపై వ్రాసిపెట్టుకోవడం, చదవడం, ఈ అంశంపై మాట్లాడడం కంటే అనుదిన జీవితాల్లో వాస్తవములో క్రీస్తులో జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తులో జీవించడం ఎలాగో అనేది పౌలు ఈ పత్రికలో అద్భుతంగా తెలియజేశాడు. 2వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ అంశాన్ని పౌలు గొప్పగా వివరించాడు. క్రీస్తు ద్వారా దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు శరీర సంబంధమైన సున్నతి మూలంగా కాక ఆత్మకు కలిగే బాప్తిస్మము అను సున్నతి ద్వారా చెడు కోరికల నుండి, పాపపు ఇచ్ఛ నుండి విడిపింపబడతాం. సున్నతి ద్వారా రక్షణ కలుగుతుంది అని కొలస్సీ సంఘములో ప్రవేశించిన బోధకు పరిష్కృతముగా పౌలు ఈ సత్యము తెలియజేశాడు. కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక మధ్య గల సాన్నిహిత్యాన్ని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలామంది కొలస్సీ పత్రికను గూర్చి ఏమనుకుంటారంటే ఎఫెసీ పత్రికయే తిరిగి చెప్పబడింది అనుకుంటారు. కాని కొలస్సీ పత్రిక ఎంతో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన సత్యాల్ని మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక అన్ని సంఘాల వారికి సంబోధిస్తూ ఉంది. కొలస్సీ పత్రిక స్థానిక కొలస్సీ సంఘానికి మాత్రమే వ్రాయబడింది. కొలస్సీ సంఘములో ఉత్పన్నమైన సమస్యల నిమిత్తమే ఈ పత్రిక వ్రాయబడింది. 3వ అధ్యాయములోని మలిన వస్త్రాలు, పాత వస్త్రాలైన కోపము, ద్వేషము, దూషణ, భూతులు, అబద్ధాలు మొదలైన వాటిని విసర్జించి ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై ఉండడం, సహనము, ఓర్పు, మంచితనము, క్షమాపణ మొదలైన వాటిని చేపట్టడం ఎఫెసీ, కొలస్సీ 2 పత్రికల్లోనూ తెలియజేశాడు. పగబోనక ప్రేమించి నడిపించబడాలని, ఎల్లవేళలా ప్రభువుకు కృతజ్ఞులై దేవుని సన్నిధానములో నడిపించబడాలని, క్రీస్తు జ్ఞానము సమృద్ధిగా మనలో నివసించాలని పౌలు తెలియజేశాడు. సంఘానికి అప్పగించబడిన పరిచర్యను గురించి ఎఫెసీ పత్రికలో కూడా తెలియజేశాడు. పౌలు యొక్క ఫలభరితమైన పరిచర్య జీవిత రహస్యం ఏమిటంటే ప్రార్థన. పౌలు యొక్క 13 పత్రికలను, అతని ప్రార్థనా జీవితాన్ని గురించి తెలుసుకుంటాం. పౌలు వంటి ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండాలని ప్రయత్నిద్దాం. దైవాశీస్సులు. ఆమెన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు
మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.